హాయ్ వ్యూవర్స్, మీ మెయిల్ ఐడిలో అన్రీడెడ్ మెయిల్స్ అన్నీ ఎలా ఫైండ్ చేయాలో అనేది ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. ముందుగా మీకు సంబంధించిన మెయిల్ లోపలికి మీరు లాగిన్ అవ్వండి. ఓకేనా? ఓకే, ఈ విధంగా మీరు లాగిన్ అయిపోండి. ఓకే వ్యూవర్స్, చూడండి, లాగిన్ అయిన తర్వాత మనకు రకరకాల మెయిల్స్ అనేటటువంటి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇందులో రీడ్ చేసిన మెయిల్స్ అన్నీ కూడా ఒక కలర్ లోపల చూడండి. ఉదాహరణకి పైన 3 మెయిల్స్ అనేటటువంటి నేను రీడ్ చేశాను కాబట్టి అవి వేరే రకంగా ఉన్నాయి. ఆ తర్వాత అన్రీడెడ్ మెయిల్స్ అనేటటువంటి వేరేలాగా ఉన్నాయి. వీటన్నింటినీ అన్నింటినీ అంటే మన మెయిల్ ఐడిలో ఉన్న అన్ని మెయిల్స్ని అన్రీడెడ్ అంటే మనం చదవని అన్నింటినీ కూడా ఒకే వైపు కంటే పైకి తీసుకురావడానికి ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, సర్చ్ బార్ కనబడుతుంది కదా. ఈ సర్చ్ బార్ లోపల మీరు ఏం చేస్తారంటే ఐఎస్ ఈజ్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ కింద ఈజ్ సెమీకోలన్ అన్రీడ్ అని కనబడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూడండి, మనకు అన్రీడెడ్ మెయిల్స్ అన్నీ కూడా పైకి వచ్చేసినాయి. ఓకే న్యూవర్స్, అన్నీ కూడా పైకి వచ్చేసాయి. ఒకవేళ మనం వీటిని రీడ్ చేస్తూ ఉంటాం, తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే మనం మన మెయిల్ ఐడి నుంచి అంటే సైన్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ బై డిఫాల్ట్గా అన్నీ మళ్ళీ మిక్స్ అయిపోతూ ఉంటాయి. అట్లా కాకుండా దీనికి ఒక ట్రిక్ ఉంది చూడండి. ఇక్కడ సెట్టింగ్స్ సింబల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. సెట్టింగ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జనరల్స్, లేబుల్స్, ఇన్బాక్స్ ఉంది కదా, ఇన్బాక్స్ పైన క్లిక్ చేయండి. ఇన్బాక్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్బాక్స్ టైప్ అని కనబడుతుంది కదా, ఇందులోపల ఏముందంటే డిఫాల్ట్ అని ఉంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత ఇంపార్టెంట్ ఫస్ట్ అని ఉంది, తర్వాత అన్రీడ్ ఫస్ట్ అని చూసారు, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే సేవ్ చేంజెస్ పైన క్లిక్ చేయండి. ఓకేనా? సేవ్ చేంజెస్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ మనకు అన్రీడెడ్ మెయిల్స్ అన్నీ కూడా పైన కనబడుతున్నాయి, టాప్లో కనబడుతూ ఉంటాయి. ఓకేనా? ఈ విధంగా మీరు అన్రీడెడ్ మెయిల్స్ అనేటటువంటి ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే వ్యూవర్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. మీ అమూల్యమైన సందేశాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.